ఈ రోజుల్లో భయం ఉంది, ఎందుకంటే మగవాళ్ళ మీద అత్యాచారం జరుగుతుంది కాబట్టి మగవాళ్ళు కూడా భయపడుతున్నారు ఈ రోజుల్లో. అటువంటిప్పుడు ఆడవాళ్ళు అంత రాత్రిపూట తిరగాల్సిన అవసరం ఏంటి? ఇంకొక ఢిల్లీలో తిరుగుతుంది, బాయ్ ఫ్రెండ్ వేసుకుని పెళ్లి కాకుండా బాయ్ ఫ్రెండ్తో తిరిగే పని ఏంటి? బాయమ్మ కూడా తిరగాల్సిన అవసరం ఏంటి? అది కూడా ఎప్పుడు తిరగాలి? రాత్రిపూట 10:30 ఆ టైంలో ఢిల్లీలో ఎవ్వరూ లేని చోట నిర్మానుష్యమైన రోడ్ల మీద రాత్రిపూట తిరుగుతూ ఉంటే ఊరుకుంటారా? వాళ్ళు అవకాశం ఇచ్చారు, అత్యాచారం జరగడానికి వీళ్ళకి అవకాశం ఇచ్చారు. అదే అమ్మాయి బహిరంగంగా ఇక్కడ తిరిగితే అత్యాచారం చేస్తారు. చిన్నపిల్ల ఏ దగ్గరకు వద్దాం, చిన్నపిల్ల ఆమె ఒక చిన్నపిల్ల, నిజమే అత్యాచారం జరిగింది, అది నిజంగా అన్యాయమే. మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఇందులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఒక 1% ఉంది, ఇది ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే నాయనమ్మలు ఉండేవాళ్ళు, బామ్మలు ఉండేవాళ్ళు. భర్త ఉద్యోగానికి కానీ పనికి కానీ వెళ్తే భార్య ఇంట్లో ఉండేది, ఒక హౌస్ వైఫ్గా ఉండేది.